శ్రీకాకుళం జిల్లా రాజంపట్టణంలో విజిలెన్స్ అధికారులు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆంజనేయ ట్రేడర్స్ దుకాణంలో ఎరువులను అధిక ధరకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. బిల్లుల్లో కూడా అవకతవకలు గుర్తించి 16 లక్షల రూపాయలు విలువ చేసే ఎరువులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అధిక ధరలకు ఎరువులు అమ్మినా బిల్లు లేకుండా ఇచ్చినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో వ్యవసాయ శాఖ, పోలీస్, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. కమిషనర్ గారు మరియు మిగతా అధికారులందరూ మాకు యూరియా తాలూకా పరిస్థితి ఎలా ఉంది, దాని మీద మన జిల్లాలో తీసుకున్న యూరియా సక్రమంగా రైతులకు ఇస్తున్నారా లేదా అనే అంశం మీద మాకు తనిఖీలు నిర్వహించమని చెప్పారు. అలాగే మన లోకల్కి వచ్చినప్పటికీ విజిలెన్స్, మేము, అలాగే మన రెవెన్యూ వాళ్ళు, మేము తర్వాత ఎస్ఐ, స్థానిక ఎస్ఐ, మేము ఒక టీముగా వెళ్ళి ప్రతి మండలంలోన అన్ని షాపులు తనిఖీ చేసి మా ప్రభుత్వం వారు ఇచ్చిన యూరియా సక్రమంగా రైతులకు అందుతుందా లేదా, వీళ్ళు అంటే కరెక్ట్గా రైతులకు బిల్లులు ఇస్తున్నారా లేదా, అధిక ధరలకు అమ్ముతున్నారా, లేకపోతే ఏమైనా పక్కదారి పడుతుందా అనే అంశం మీద మాకు తనిఖీలు నిర్వహించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము తనిఖీలు చేస్తూనే ఉన్నాము నిన్నటి నుంచి. అంతకుముందు కూడా చేయడం జరిగింది. అయితే నిన్నను పేపర్లో ఒక అంశము, ఒక రైతు కంప్లైంట్ చేశారు అధిక ధరలకు అమ్ముతున్నారు అనేది. ఆ అంశాన్ని పురస్కరించుకొని, అలాగే మా పై అధికారులు, రాష్ట్ర అధికారులు ఇచ్చిన అంశాన్ని కూడా మేము పురస్కరించుకొని ఈరోజు ఈ షాప్ మీద మేము తనిఖీకి రావడం జరిగింది. అయితే ఇక్కడ తనిఖీకి వచ్చిన సందర్భంలోన మాకు కొన్ని నిబంధనలకు విరుద్ధంగా కొన్ని అంశాలు మనం బయటపడ్డాయి. మొదటిది ఏంటంటే, కొంచెం అధిక ధరకి యూరియా అమ్ముతున్నారు. అంటే 267 రూపాయలకు అమ్మాలి, అది 50 పైసలు, కానీ అది 300 వరకు అమ్ముతున్నట్టు మాకు ఇక్కడ మా తనిఖీల్లో అంటే బయటకు వచ్చింది. అదేవిధంగా మాకు ఇంకా ఏంటంటే అది కూడా బిల్లు కూడా వ్యత్యాసం ఉందండి. రాష్ట్రంలోని